హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం మనందరికీ తెలిసినటువంటి మాట అక్కడ ఒకటి మనకి కనబడుతూ ఉంటది చూడండి. తప్పికొని వారలారా నేలొద్దకు రండి, రోకలి లేని వారలారా మీరు చదవండి. వచ్చి కొన్ని భోజనం చేయడి రండి, రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకనే ద్రాక్షారసమును పానము చేయడి, పాలను కొనుడి. చాలండి, పాలను కొనుడి. ఓకే. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టు రాగా యేసు నాకు దాహమని ఆమెను అడిగాను. యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగాను. తర్వాత అదే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చుటకు నేను దప్పుకొనుచున్నాను. చాలా ఇక్కడ మనము చూసినటువంటి మాట, ప్రాముఖ్యమైన మాట ఏంటిది? దప్పికండి. దప్పికొనుచును గురించి 3 మాటలు మనము చదివాము. ఈ 3 మాటలలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు గమనించారా? ఈ 3 మాటల్లో మొదటి మాటలో దప్పికొనడం గురించి, రెండవ మాటలో దప్పికొనడం గురించి, మూడవ మాటలో దప్పికొనడం గురించి మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఈ మొదటి మాట నేను అంటాను మనుష్యునికి సంబంధించినటువంటి దప్పికను గురించి మాట్లాడుతూ ఉన్నది. రెండవ మాట అందరికీ తెలిసిందే, సమస్త్రీ దగ్గర యేసు ప్రభువు వారు దాహమునకు ఇమ్మని అడగడం. అంటే అక్కడ దేనికి దాహమునకు ఇమ్మన్నాడు? ఆయన దప్పికొని ఉన్నాడు గనుక. మూడవది ఆయన శిలువ మానుపై పలికినటువంటి మాటలలో ఏమండి ఎన్నో మాట అది? 5వ మాటగా మనకి కనబడుతూ ఉంది. అవునా? ఇక్కడ ఈ మూడింటి వ్యత్యాసాన్ని మనం గమనిస్తే, మొదట యెషయా 55:1 ఆయన అంటున్నాడు కదా, దప్పిగొను వారలారా ఎక్కడికి రమ్మంటున్నాడు? నీళ్ళ యొద్దకు రండి అని అంటున్నాడు. ఒకసారి అదే యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. చాలండి. ఇక్కడ దప్పికొని వారులారా నా దగ్గరికి రండి అన్నాడు, నీళ్ళ దగ్గరికి రండి అన్నాడు. అక్కడ దప్పికొని మీద ఏం కుమ్మరిస్తానంటున్నాడు? నీళ్లను, జల ప్రవాహమును ఆయన కుమ్మరిస్తాడు. ఇక్కడ ఇంతకీ ఏ దప్పిక ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఆ నీళ్లు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. ఇంకా ప్రార్థనకు. అక్కడ చెప్పబడుతున్న నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉన్నది. ప్రాముఖ్యంగా దేనికి సాదృశ్యంగా అండి? పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఇప్పుడు మన దేవుని పెట్టారా, దప్పిక గొనువారులారా అని ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు. ఈనాడు మనము ఏ దప్పిక కలిగి ఉన్నాం? ఒకసారి కీర్తనలు 107:9 కూడా మనం చదువుదాం, ఎందుకన్నా మంచిది. కీర్తనలు 107వ కీర్తన 9వ చరణాన్ని చదువుదాం. ఆశగల ప్రాణములకు ఆయన తృప్తిపరుస్తున్నాడు, మేలుతో నింపి ఉన్నాడు. చాలండి. ఇక్కడ దప్పిగొని వారులారా అన్నాడు, ఇక్కడ చూస్తే ఆశగొన్న ప్రాణం అన్నాడు. ఇంతకీ ఇక్కడ మాట్లాడేటువంటి దప్పిక దేవుని గురించినటువంటి దప్పిక. ఈనాడు మనుషునికి దేవుని గురించినటువంటి దప్పిక కలిగి ఉన్నాడు, కానీ ప్రభు దేవుని గురించినటువంటి దప్పిక కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు.
ఈనాడు మనం గమనించినట్లయితే మనుషులకు కలిగి ఉన్నటువంటి దప్పిక ఏమిటనంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకోవడంలో మాత్రమే మునిగిపోతూ ఉన్నాడు. దేనిలో మునిగిపోతున్నాడండి? లోక సంబంధమైన వాటి కోసం. లోక సంబంధమైన వాటి కోసం ఆశపడుతూ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవాలని ఎలా ఉన్నదంటే ఒకప్పుడు మన జీవితం కూడా అలాగే ఉన్నదంట. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుదాం ఒకసారి. మూడు అండి. 3:3 నుంచి అమ్మా. ఒక్క ఎందుకనగా నిమిషం అమ్మా. ఈ లేఖన భాగాన్ని గమనించే ముందు దప్పికొనిన వారలారా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మీకు చెప్పాను నేను, మనం ఎటువంటి దప్పికను కలిగి ఉన్నాం, ఈనాడు లోకము ఎటువంటి దప్పికను కలిగి ఉంది. అవునా? ఈ దప్పికను గురించి మనం ఆలోచన చేస్తే మీకు అంతకుముందు చెప్పాను, ఈ లోకములో ఉన్న వాటి కొరక ఈనాడు మనుషుడు చాలా దప్పుకొని ఉన్నాడు. కానీ దేని కొరకు దప్పిక లేడు? ఆత్మీయ జీవితంలో ఆయనతో కొనసాగుటకు, ఆయనను పొందుకొనుటకు, ఆయనతో నడుచుటకు మాత్రము, ఆయనతో నిలుచుటకు మాత్రము దాహము లేనటువంటి వాడిగా ఉన్నాడు. అవునండి. ఇక చూస్తే ఒకప్పుడు మన జీవితము కూడా అలాగే ఉన్నదని మాట్లాడుతున్నాడు. చూడండి వచనంలో, ఎందుకనగా మనము కూడా మునుపు అవిధేయులను, మోసపోయిన వారును, ఆ విధములైన దురాశలకును, భోగములకును వాసులమై ఉండి తత్వమునందు అసూయందును కాలము గడుపుతూ అసహ్యులమై ఒకడు దేశించు ఉంటిమి కదా. చాలండి, ఒక్క నిమిషం చాలండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట, మనము దప్పిక ఈ లోకములో ఎటు విధముగా మనము జీవించామో చూపిస్తూ ఉన్నది. ఒకప్పుడు మనము ఎలా నమ్మించండి? అభేదులుగా, నానా విధముల దురాశలండి, మోసపోయిన వారముగా ఉన్నాం. నానా విధమైన దురాశలకు, భోగములకు దాసులమై ఉన్నాం. దుష్టత్వమునకు, అసూయకును. నేను అంటాను, ఒకప్పుడు అని చెప్పబడినటువంటి మాటకి ఇంకా ఒకప్పుడు అని చెప్పబడేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉందా? ఒకప్పుడు అనేటువంటి మాట ఎప్పుడు మాట్లాడతామండి? యేసు నమ్మకం ఉందండి. పోయినప్పుడండి. ఒకప్పుడు అనేటువంటి మాట ఎప్పుడు మాట్లాడతాం? అది మానివేసినప్పుడు మాట్లాడతామండి. అది దానిని చేయకుండా విడిచిపెట్టిన, ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని, ఒకప్పుడు నేను ఇలా చేశాను, కానీ ఇప్పుడు అలా చేయట్లేదని చెప్పేటువంటి క్రియను మనం ఒకప్పుడు అనేటువంటి మాటను మాట్లాడతాం. కానీ నేను అంటాను, ఈ ఒకప్పుడు అని చెప్పేటువంటి ఈ సందర్భంలో ఒక్కసారి మనకు మనం పరీక్ష చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. క్రీస్తుని ఆరాధిస్తున్న మనము, క్రీస్తుని వెంబడిస్తున్న మనము, ఆయన కొరకై దప్పిక కలిగి ఉండవలసిన మనము నేటికి ఇంకా అవివేకులుగానే ఉంటూ ఉన్నాం. ఇంకా దేవునికి అవిధేయులుగానే ఉంటూ ఉన్నాం. ఇంకను లోకపు క్రియలలో అపవాది చేత మోసపరచబడుతూనే ఉన్నా. ఇంకను ఈ లోకములో ఉన్నటువంటి నానా విధములైన దురాశలకు లోబడి భోగములకు దాసులమైపోయి ఉన్నా అండి. ఇంకా మనలో దుష్టత్వం మానలేదు, ఇంకా మనలో అసూయ పోలేదు, ఇంకా అసహ్యులమై మనం ఏంటండి ఒకడినొకడు దేశించుకుంటూనే ఉన్నా. ఇవన్నీ ఇంకా మనలో లేవంటారా? ఉన్నాయండి. ఇంకెక్కడ మనము దేవుని కొరకు దప్పిక కలిగిన వారంగా ఉన్నాం? మరి ఇంకెక్కడ దేవుని కొరకు మనం నిలబడిన వారముగా ఉన్నాం? మరి ఇంకెక్కడ దేవుని కొరకు మనం విడిచి ఏమంటే మనం తిరిగినటువంటి వరకు. అందుకని కింద అంటే చూడండి, ఇప్పుడు 5వ వచనంలో మనం చదవండి, ఆ 4వ వచనం నుంచి, మన రక్షకుడును దేవుని యొక్క మనము నీతి అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా భావము కలగజేయుట ద్వారాను మనను రక్షించేది. ఏం చేశాడంటే ఆయన నూతన స్వభావాన్ని ధరించాడంట, నూతన స్వభావాన్ని మనకి ఇచ్చాడంట. ఎంతమంది నూతన స్వభావాన్ని కలిగి ఉన్నాం?
నేను అంటాను, కేవలం ఈనాడు నూతన పేరును కలిగి ఉన్నారు తప్ప నూతన స్వభావమును కలిగి ఉన్నటువంటి క్రైస్తవులు అతి కొద్ది మంది అని అంటాను నేను. ఏమండి, అవునంటారు కాదంటారు? అవునండి. ఒకప్పుడు లోకములో అన్యులుగా ఉన్నప్పుడు మనకు పెట్టబడినటువంటి పేర్లు మార్చి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం చూసిన బాప్తిస్మం అనేటువంటి పునర్జన్మ సంబంధమైన స్నానమును పొందిన తర్వాత ఇదిగో వేరొక పేరును పొంది, ఒకప్పుడు అన్యులని పిలువబడి ఇప్పుడు క్రైస్తవులను పిలువబడతారు. ఈ పేరు మార్పులు తప్ప మనలో నూతన స్వభావం అనేది లేదు. ఇంకా దేవుని ఎందుకు ఆరాధిస్తున్నామయ్యా అంటే ఎందుకు దప్పిక కలిగి ఉన్నామండి, ఎందుకు దేవుని మనము వేడుకొంచున్నామనంటే మన దప్పిక, మన ఆశ, మన కోరిక ఏంటంటే ఇంకా దురాశల వైపే మన ఆలోచన ఉంటుంది, ఇంకా భోగముల వైపే మన ఆలోచన ఉంటూ ఉంది. ఎందుకయ్యా దేవుని ఆరాధిస్తున్నామనంటే మన భోగేచ్ఛలు నెరవేర్చుకోవడం కోసం. ఎంతమంది మీ అందరికీ చెప్పి ఉన్నాను నేను. ఎందుకు ప్రార్థన చేస్తున్నామయ్యా? మన భోగేచ్ఛలను నెరవేర్చుకోవటం. ఇంకా దురాశ, పక్కన మీద చూసి వాడుతాం, ఎట్లాగైనా సరే వాళ్ళు ఎదురుగా కావాలి. ఈ మాట చెప్పడానికి బాధాకరమైనప్పటికీ నేను ఒక మాట అంటాను, ఈ దురాశ నేను అంటాను అత్యధికంగా సేవకుల్లో పెరిగిపోతుంది అని అంటాను నేను. ఎందుకో చెప్పండి? వారికి ఉన్నటువంటి సంఘ విశ్వాసం కాకుండా పక్క సంఘ విశ్వాసం లాక్కోవాలని కోరుకోవడం దురాశ కాదా? అవునండి. పొరుగు వారి దగ్గర దేనిని ఆశించొద్దని ప్రభు చెప్తూ ఉంటే, నీ పొరుగు వారి దొంగలించవద్దని ప్రభు చెప్తూ ఉంటే, నేటి కాలంలో ఉన్నటువంటి సేవకులు ఏం చేస్తూ ఉన్నారండి? పక్క సంఘపు విశ్వాసిని ఆశిస్తూ ఉన్నారు. ఆ పక్క సంఘంలో ఉన్న విశ్వాసిని ఎలాగో వారి దగ్గరికి తీసుకురావాలనేటువంటి దురాలోచనలు మాత్రం చేస్తూ ఉన్నారు. ఈ దురాలోచనలు ఆ సేవకుని మీద లేనిపోని మాటలు చెప్పడం, లేనిపోని ఆ విషయాలు నూరిపోయడం, లేకపోతే వాళ్ళని నానా విధములైనటువంటి ఏంటండి దురాశల వైపు, వారి భోగముల వైపు వారిని ఆకర్షింపచేసి ఆ మందిరమునకు వెళ్లకుండా, లేక సేవకుని దగ్గరికి వెళ్లకుండా వీరు లాగేసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నీవు నేను సేవలోనికి వచ్చినటువంటి ప్రాముఖ్యమైన దాహపు ఏ దాహము కలిగి ఉండాలండి? ఆత్మీయ దాహం ఉందా మనకి? లేదు. ఎంతవరకు నిజముగా మొదట క్రీస్తు కొరకైనటువంటి దాహమును, ఈ లోకమును విడిచి నేను క్రీస్తు కొరకై బ్రతకాలి, క్రీస్తులో జీవించాలి, క్రీస్తులో నడవాలి, క్రీస్తును అనుసరించాలి. పౌలన్న ప్రకారముగా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నడుచుకున్నట్లుగా మన విశ్వాసులకు, మన తోటి వారకు మన జీవితములో క్రీస్తును పోలికను చూపించగలుగుతున్నామా? ఇంకా అసూయ మనకి. పక్కన వాళ్ళు చూస్తే ఎవరైనా ఎదుగుతూ ఉంటే అసూయ, ఎవరైనా మంచిగా ఉంటే అసూయ. సంఘములో మనల్ని కాకుండా ఒకవేళ సేవకుడు ఇంకొకరికి ప్రయారిటీ ఇచ్చాడు ఒకటి అసూయ. అవునా? మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి కాకుండా ఇంకొకరికి ప్రాధాన్యత ఇచ్చారనుకోండి అసూయ. ఇంకెక్కడ మనము దేవుని కొరకే దక్కకు గురిన వారంగా ఉన్నాం. ఆయన ఆత్మచేత నింపబడినప్పుడు అక్కడ నీళ్ళ యొద్దకు రండి అని అంటాడు ఆయన. అందుకని దప్పికొని వాళ్ళు నీళ్ళ యొద్దకు రండి. ఏ దప్పికొని ఉన్నావు నువ్వు? ఏ నీళ్ళ దగ్గరికి వెళ్తున్నావు నువ్వు? ఇక్కడ నీళ్ళు అనేటువంటి మాట పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. కానీ లోకముల నీళ్ళు అనేటువంటి మాటకు మనం చూస్తే రివర్స్ గా అపవిత్రాత్మకు సాదృశ్యం అని చూసుకోవాలి. మనం ఏ నీళ్ళ యొద్దకు పరిగెడుతున్నాం? ఆయన ఇచ్చు ఆత్మను పొందుకుని మన విశ్వాసమును కడవరకు కాపాడుకుంటూ ఆయనతో జీవించేటువంటి నీళ్ళ యొద్దకు పరిగెడుతున్నామా, లేక దురాశలతోనూ నానా విధములైన భోగేచ్ఛలు నెరవేర్చుకునే దప్పికతో ఆ నీళ్ళ యొద్దకు పరిగెడుతున్నామా? ఈనాడు చాలా వరకు ఈ మాట చెప్పడానికి బాధ అయినప్పటికీ మనకు తెలిసినదే. ఈనాడు చాలా వరకు క్రైస్తవ్యంలో దప్పిక కొనినటువంటి వారు ఏంటంటే కేవలము ఆశీర్వాదముల కొరకే. దేని కొరకయ్యా దప్పికంటే వారు దీవించబడాలని, వాళ్ళు ఆశీర్వదించబడాలని, వారు భోగములు అనుభవించాలని, ఏ కష్టము ఏ నష్టము ఉండకూడదని.
ఏమండి? అవునా? అవునండి. మన జీవితంలోనట అన్ని సజావుగా జరిగితే ఆత్మీయ స్థితిలో సోమరులం అయిపోతాం మనం. మన జీవితంలో మనం అనుకున్న ఎన్ని సజావుగా జరిగిపోతే మన ఆత్మీయ స్థితిలో సోమరులం అయిపోతాం మనం. మనకు కావాల్సిన అన్ని ఉన్నప్పుడు ఇక దేవునితో పనే ఉంది. అదండి. అందుకని మహాజ్ఞానటువంటి సొలొమోను అంటాడు కదా, ప్రభువా ఏ దినమునకు మట్టి కూర్చాలినది ఆ దినమును నాకు దయచేయండి. ఒకవేళ తక్కువ చేయొద్దు, నాకు తక్కువ చేస్తే దొంగిల్లి నీకు పాపం చేస్తానేమో, ఒకవేళ ఎక్కువ చేస్తే నువ్వెవడో అని అంటానేమో నేను. కాబట్టి ఏం చేయాలా? ఏ దినమునకు సరిపోయినది ఆ దినమును నాకు దయచేయండి. పౌలు అంటాడు అదే మాట. మనకి ఇక్కడికి వస్తే వేరే రీతిలో, అయ్యా నేను సంపన్న స్థితిలో ఉండగలుగుతున్నాను, దీన స్థితిలో ఉండగలుగుతున్నాను, ఆకలి కొని ఎదుగుతున్నాను, తృప్తి పడి ఉండటం ఎదుగుతున్నాను. కానీ ప్రతి సమయంలో నన్ను నేను అణుచుకుని దేవునితో కొనసాగటం నేను నేర్చుకున్నాను. అక్కడ భావమును మనం గమనిస్తే పౌలు చెప్తున్నటువంటి భావం, మనం దేని కొరకు దప్పికగాను ఉన్నాం. మన ఆశ, మన ఆలోచన అంతసేపు దీవెన దీవెన దీవెన. ఏ దీవెన కావాలి మనకి? దురాశల వైపు, లోకములో భోగములు అనుభవించటానికి దీవెనలు వైపు మనం పరిగెడుతున్నాం. కానీ మనకు కావాల్సిన దీవెనలు తెలుసా? పౌలు అంటాడు, పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదముల చేత నింపండి. మరి మనం ఏం కోరుకుంటున్నాం? పరలోక సంబంధమైనటువంటి వాటిని కోరుకుంటున్నామా, లేక భూలోక సంబంధమైన వాటిని కోరుకుంటున్నాం? ఏ ఆశీర్వాదం కావాలి మనకి? 4 మేళ కట్టేసుకుంటే అబ్బా చూడండి ఎంత ఆశీర్వదించేసాడో అంటే నీ ఆలోచన ఎక్కడుంది? అశాశ్వతమైనటువంటి ఈ లోకములో కట్టబడిన మేడలు, మిద్దెలు, అంగులు, ఆర్భాటాలు, సుఖాలు, భోగాల మీద ఉన్నది. కానీ మన దప్పిక ఎక్కడ ఉండాలి? చూస్తే యేసు ప్రభువారి దగ్గరకు వస్తే యోహాను సువార్తలో సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు, సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ఆయన కూర్చుని ఉండగా మధ్యాహ్నం ముందు సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవటానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ అడుగుతారు, అమ్మా నాకు దాహమునకిమ్ము అని. అక్కడ ప్రభువు కలిగి ఉన్నటువంటి దప్పిక ఏంటి? శరీర దాహము. అది శరీర దాహం అని అంటారా అమ్మా? అది శరీర దాహం అని అంటారా? ఆ కాంటెక్స్ట్ అంతా మనం పరిశీలించి చూస్తే నేను అంటాను, అన్యజన ఆత్మను రక్షించడానికై కలిగి ఉన్న దాహము. ఎప్పుడైతే ప్రభువారు ఆ మాట అడుగుతారో అప్పుడు అంటాం, అయ్యా మీరేమో యూదులు, మేమేమో సమరయులము, మీకు మాకు సాంగత్యము లేదు కదా, నీవేళ మమ్మలను దాహమునకు అడుగుచున్నావు. అన్యజనులకు రక్షణలోనికి నడిపించాలనుకుంటున్నా, నశించుచున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించాలన్నటువంటి దాహం. మరి ఈనాడు సేవకు పిలువబడినటువంటి మనలో, సేవ చేస్తున్నటువంటి మనలో ఈ దాహం ఎంతవరకు ఉంది? నేటికి భయంకరమైన పరిస్థితి ఏంటంటే, సేవలోనికి వచ్చి దాహమును కలిగి ఉన్నటువంటి వారు, సేవలోనికి వచ్చినప్పుడు ఈ ఆత్మను రక్షించాలని భారము కలిగి ఉన్నవారు కొన్ని దినములైన పిమ్మట ఈ దాహమును విడిచి మొదట మనము ధ్యానము చేసినటువంటి లోక సంబంధమైన దాహముల వైపు, భోగముల వైపు పరిగెడుచు ఉన్నాడు. ఆత్మల పట్ల దాహము కలిగి ఉండవలసిన మనము, ఆత్మల పట్ల వివేచన భారము కలిగి ఉండవలసిన మనము లోకము వైపు పరిగెడుతూ ఉన్నాం, అసూయతో పరిగెడుతూ ఉన్నాం. ఏమండి? అవునా? దుష్టత్వముతో పరిగెడుతూ ఉన్నాం, ఇంకా సుఖభోగాలు అనుభవించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రభు వారు క్లియర్ గా మాట్లాడతారు, మీరు హింసించబడుటకే
పిలువబడితిరి అని అంటాడు ఆయన. అవునా? మరి మనం ఏం చేస్తున్నాం? అయ్యో హింస వచ్చేస్తుందయ్యా, తీసేయ్యా, ఓర్చుకో. ఆయన నువ్వు హింసలో ఉండటానికే సేవలో పిలిచాడు, సుఖాన్ని అనుభవించడానికి కాదు. సేవలు చేయడం అని అంటే ఏదో చక్కగా డబ్బులు వచ్చేస్తాయి, మేళ్ళ మీద మేళ్ళ కట్టుకోవచ్చు, మిత్రుల మీద మిత్రులు కట్టుకోవచ్చు, లేకపోతే మనకి ఇష్టం వచ్చింది చేయొచ్చు అనుకునేటువంటి ప్రవర్తన నేటి దినాల్లో కనబడుతూ ఉంది. ఎక్కడైనా కొంచెం వ్యతిరేకత రాగానే, శ్రమ రాగానే, ఇదిగో హింస రాగానే బెదిరిపోయేటువంటి పరిస్థితి, వణికిపోయేటువంటి పరిస్థితి, లేదా క్రీస్తును వదిలేసేటువంటి పరిస్థితి. హింస వస్తే ఎదుర్కో, చంపేస్తే చచ్చిపోదేవుని కొరకు సాక్షిగా నీ కొరకు కిరీటము దాచబడి ఉంటది. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈనాడు కలిగేటువంటి ఈ శోధన, ఈ శ్రమ, ఈ వ్యతిరేకత చాలా బహు కొద్ది అయింది ఏమండి, చాలా బహు చిన్నది. అలనాటి దినాలలో చూస్తే రాజులే స్వతహాగా క్రీస్తుని ఆరాధించు వారిని హింసించారు. ఎవరండి? రాజులే. డైరెక్ట్ గా రాజే కార్యాలు జరిగిస్తే ఇవాళ ఏం చేస్తున్నారంటే రాజుల కింద ఉన్నటువంటి వాడు వ్యక్తులు, లేకపోతే లోకంలో ఉన్న వ్యక్తులు కలిగించే దానికి మనం భయపడిపోతే, అలనాడు మరి అంత డైరెక్ట్ గా రాజే హింస చేస్తే వాళ్ళంతా ఎదుర్కొని ఉండాలి. కానీ ఎక్కడైనా విశ్వాసములు సన్నగిల్లారా? ఎక్కడైనా బెదిరారా? వారికి దాహం ఏమిటంటే మేము ఏమైనా సరే దేవుని వార్తను అందించాలి, అనేకులను రక్షణలోనికి నడిపించాలి, అనేక ఆత్మలను రక్షించాలి. ప్రభువుకు కలిగి ఉన్న దాహం, చివరిలోకి సిలువ పాడు పైన పలుకున్నటువంటి దాహాన్ని కూడా మనం గమనిస్తే, అయ్యా నేను ఎప్పుడు వరకు చేశాను, నేను అది చేయడానికి లోకానికి వచ్చాను, ఆ దాహాన్ని కలిగి లోకానికి వచ్చాను, కానీ ఇంకా నా దాహము తీర్చబడలేదు, ఇంకా నేను దప్పికొని ఉన్నాను, ఇంకా నశించు ఆత్మల పట్ల దప్పికొని ఉన్నాను. అందుకేనగా శిలువ మరణానికి వెళ్ళబోయే ముందు, ఆయన ఆత్మమై వెళ్ళబోయే ముందు మనము చూస్తే, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఏమన్నాడు ఆయన? చెప్పండి. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పాడు. ఇంకా తర్వాత ఏమన్నారు? తర్వాత చదవండి. తర్వాత చదవండి. చూస్తున్నామయ్య గారు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలండి. ఏమంటున్నాడండి ఆయన ఇక్కడ? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మరి మనం ఎక్కడ వెళ్తున్నాం? మీరున్న చోటనే ఉండి సువార్తను ప్రకటించుడి అని అన్నాడు ప్రభు. మీ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో, మీ చుట్టుపక్కల ఏదైతే ఉందో అక్కడే చేయండి అని అన్నాడా? మరి మన భారం ఎక్కడుంది? మన దత్తిక దేని కొరకై ఉంది? జస్ట్ వీ హ్యావింగ్ ఏ సరౌండింగ్ బౌండరీస్ అబౌట్ అవర్ కంఫర్ట్ జోన్. మనకు ఏం కలిగి ఉన్నామంటే ఒక చక్కని బౌండరీని ఏర్పాటు చేసుకుని మన కంఫర్ట్ జోన్, మన సుఖముగా చక్కగా ఎటువంటి బాధ లేకుండా చేసేటువంటి పరిచర్య జోన్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం తప్ప వెళ్ళి ఎక్కడ ప్రకటన చేస్తూ ఉన్నాం? సువార్త అందించబడిన ప్రాంతాలకు వెళుతున్నామా? మనకు తెలిసిన ప్రదేశము, మనకు తెలిసిన జనులు, మనకు తెలిసిన చుట్టూ తిరుగుతూ ఉంటుంది మన పరిచర్య.
ఎందుకనంటే ఆత్మల పట్ల దాహము లేకపోతాం. ఆత్మల పట్ల దాహము లేకపోతాం. అవునా? కీర్తనాకారుడు అయినటువంటి దావీదు అంటాడు కదా, 42వ కీర్తన 1-2 వచనాల్లో, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ ఆశపడుచున్నదో దేవా నా ప్రాణం అంటాడు. ఎంతవరకు మనం అటువంటి ఆశలు కలిగి ఉన్నాం? ఎంతవరకు ఆ తృష్ణ కలిగి ఉన్నాం మనం? ఏ దప్పికలు కలిగి ఉన్నాం మనం? ఏ నీళ్ళ యొద్దకు పరిగెడుతున్నాం మనం? రండి, ఒక మనిషి పాపి అని ఒప్పుకున్నాడంటే కార్యం జరిగించింది ఎవరు? నీవా నేనా? ఒక మనిషి పాపిని ఒప్పుకున్నాడు అని అంటే కార్యం జరిగించిన వారెవరు? దేవుడే అండి. పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముని సహాయము లేనిదే మన పరిచర్యలో మనం ఏమీ చేయలేం. నువ్వు పరిశుద్ధాత్మని నెల యొద్దకు పరిగెడుతున్నావా? లోకములో ఉన్నటువంటి దురాత్మ ధనాపేక్ష అనేటువంటి నెల యొద్దకు పరిగెడుతున్నాను. అసలు మనం ఏ దాహాన్ని కలిగి ఉన్నాం? నిజంగా నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతున్నదో మన ప్రాణము ఆయన కొరకు నిజంగా అలాగ తృష్ణ కొని ఉన్నామా? ఏ దప్పిక కలిగి ఉంచున్నా? ఏ దప్పికను కలిగి ఉంచున్నా? సరే, ఆలోచన చేసుకుందా. ఆయన ఆత్మల పట్ల భారమును కలిగినటువంటి ఆ దప్పికను కలిగిన వారముగా మనం పిలుచుకున్నట్టు, మరి మన దప్పిక ఏమైపోయింది? ఆత్మల పట్ల భారము కలిగి ఉండవలసిన ఆ దప్పిక కాస్త లోకములో ఉన్నటువంటి వాటి కొరకై దప్పిక కొనే స్థితిలోనికి మారిపోయిందా? ఎక్కడున్నా, ఏ నేల యొద్దకు పరిగెడుతున్నా, ఒకసారి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఆమె ప్రార్థనలో నడిపించండి. అలాగే గారు, స్తోత్రం. చక్కటి వాక్యం వివరించిన జోసఫ్ గారు వందనాలండి. మరి ఈ రోజు దప్పిక గురించి చక్కగా వివరించారు. మనలో ఏ ఏ దప్పికలు ఉన్నాయో, లోక సంబంధమైన దప్పిక, అయితే పరిశుద్ధాత్మ దప్పిక, మరి ఏమైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చక్కగా వివరించిన జోసఫ్ గారికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్న ఎటరబాబు గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఎటరబాబు గారు, ఎటరబాబు గారు, హైమావతి గారు, హైమావతి గారు, వందనాలమ్మా, వందనాలమ్మా. వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి అమ్మా. అలాగండి. స్తోత్రములైనా, స్తోత్రం తండ్రి, స్తుతులు స్తోత్రాలయ్యా, పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, అయ్యా వాక్యం ద్వారా నాయన మీరు మాతో ఎంతగానో మాట్లాడి ఉన్నారు ప్రభా. అవును తండ్రి, ఈ లోకమనే దప్పిక కోసం కాదు నా ప్రభా, అయ్యా మన పరలోకం దప్పిక కోసం నాయన మేము ఎదురు చూసుటకు మాకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వాక్యం ద్వారా నిజంగా మాతో ఎంతగానో మాట్లాడుచున్నారు ప్రభా. ఈ రోజు నా తండ్రి, దైవ సేవకుల ద్వారా నా తండ్రి అనేక వాక్యాలు బోధించి ఉన్నారు ప్రభా. నా తండ్రి, అయ్యా మరి ఇదిగో నా తండ్రి, మేము వింటున్న వారి వలే కాదు నాయన, వాక్యాలను ధ్యానించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. నా తండ్రి నాయన, అయ్యా నా తండ్రి, అనుదిన వాక్యాలు నా తండ్రి నాయన, అయ్యా మరి మేము ధ్యానించటకు మాకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ప్రతిదినం నా తండ్రి నాయన వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇంకా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా సేవకులు మరి ఇదిగో నా తండ్రి నాయన, నాయన మరి ఎన్నో నెలలుగా మళ్ళీ ఈ రోజు వచ్చి ఉన్నారు ప్రభా. ఈ రోజు మాతో అందరితో మాట్లాడి ఉన్నారు ప్రభా. నా తండ్రి నాయన, మా కొరకు నా తండ్రి వాక్యాన్ని సిద్ధపడి చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా కొరకే కాదు ప్రభా, అనేక మంది బిడ్డలను ఆయన అర్థం చేసుకున్నట్టుకు నాయన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క విషయంలో నీ సమాధానం మాకు దయచేయండి. నీ చిత్తం నెరవేర్చే కృపను మాకు దయచేయండి ప్రభా. నా తండ్రి, అనుదినం ఉదయకాల ప్రార్థనలు ఎంతో ధన్యతను తండ్రి. ప్రతిదినం మేమంతా కూడిన ప్రభా, అయ్యా మేము ప్రార్థించుచుండగా నా తండ్రి నాయన, మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్న దేవుడు నా తండ్రి.
అయ్యా ఇక నా తండ్రి రోజు అనేక దైవ సేవకులు వచ్చిన ఆయన అనేక వర్తమానాలు చెప్పుచుండగా నా ప్రభ నా తండ్రి అయ్యా నా తండ్రి మేమంతా నా తండ్రి నాయన వినుటకు సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా మరి విత్తబడిన వాక్యం నాయన దున్నబడిన భూమిలో వేసిన ఆయన అభివృద్ధి పొందుటకు మీరు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క విషయంలో నీ సమాధానం మాకు దయచేయమని, చివరికి ఎరుసలేంలో సమాధానం దయచేయండి, యూదులకు రక్షణ దయచేయండి, సార్వత్రిక సంఘాలకు నీ క్షమ సమాధానం దయచేయమని నజరేడైన యేసు పరిశుద్ధ నామాలను బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసిన ఐమవతి గారు వందనాలండి. వందనాలమ్మా. మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరం చెప్పండి. ముగింపు ప్రార్థన అయ్యా, అయ్యగారు. మురళి గారికి ఎలా ఉందమ్మా? రమాదేవి గారు వందనాలయ్య గారు. వందనాలమ్మా. ఎలా ఉంది మురళి గారికి? మొన్న మా గన్నారు బెడ్ ప్యాకెట్ ఎక్కించాం అయ్య గారు. మళ్ళీ నిన్న ఒక ప్యాకెట్ ఎక్కించామండి. సంగా ఉన్నారండి బాగానండి. నీళ్ళు ఇబ్బంది అయిపోతున్నాయి అయ్య గారు. అదే మా ప్రార్థన ఇంట్లో చేద్దాం. ఇంకా ప్రార్థనలో ఉండండి మీరు. ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అయ్యగారు చిన్న సమస్య అండి. మా ఇంట్లో కూడా చిన్న సమస్యలు ఉన్నాయి. గోములు ప్రార్థనకి వెళ్ళాలని ఏమైనా సైతాన్ని బాగా ఆటంకం పెట్టేస్తున్నారండి. అవన్నీ తొలగిపోయేలాగా ప్రార్థన చేయండి. ఓకే. ఇంకా ప్రార్థన అవసరం చెప్పండి. కలిగిన మా యేసయ్య ఘనమైన నామమునకు వందనాలు. ఈ సమయంలో మురళి గారిని మీ చేతులకు అర్పిస్తూ ఉన్నాను. మీ చిత్తం యావత్తు ఆయన పట్ల జరుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ చిత్తాన్ని కనిపిస్తూ ఉన్నాను. ఆ కుటుంబం మీద నిలబడి చేస్తున్న కార్యక్రియలను యేసు నామములో బంధిస్తున్నా. ప్రతి వ్యతిరేకత యేసు నామములో తొలగిపోవును గాక. ఎవరైతే వ్యతిరేకులుగా ఉంటూ ఉన్నారో ప్రభా, వారి హృదయం మార్చబడును గాక. వారు మాకు కూడా ప్రభా నీ యొద్దకు వచ్చి మా ప్రభా వారిని నేను వేడుకొందురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితానికి సమర్పించుకుందురుగా కానీ ప్రార్థన చేస్తున్నా. నీ బలమైన కార్యము జరిగించండి. మా ప్రభా మురళి గారు మీ గాయపడిన హస్తము చేత తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మా ప్రభా మీ కార్యాన్ని జరిగించండి. మా ప్రభా ఇంకా బ్లడ్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేకుండా తన శరీరములోనే మా ప్రభా రక్తము ఉద్భవించడానికి నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రక్తం తయారవ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రభా నీరుడి సమస్య యేసు నామములు తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. రిలీజింగ్ మై పవర్ అపాన్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Touch in the name of Jesus. Mighty presence of God. Releasing mighty presence of God. Touch him. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక అని ప్రకటిస్తూ ఉన్నా. ప్రభాని సాక్షులుగా మీరు వాడుకోనమని ప్రకటన చేస్తూ ఉన్నా. ప్రభా మీ కార్యాన్ని జరిగించండి తండ్రి. మీకే వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవా మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. Oh, thank you, Holy Spirit. I'm going to worship you, Master. Rudhana Master, Hira Katara Baba. కడుపులో సమస్యతో, కడుపులో గడ్డ లేదంటే కడుపులో సమస్యతో బాధపడేటువంటి వారు ఎవరో ఉన్నారు. దయచేసి ఎవరైనా మాట్లాడండి. వందనాలండి అయ్యగారు. అమ్మ వందనాలమ్మా. అది గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉండి కడుపు ఉబ్బరంగా ఉంటుందండి. మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టాబ్లెట్లు రాశారు. అది ఏమన్నా పప్పు గట్ట వేసుకున్నప్పుడు కొంచెం రాయిలాగా అయినట్టు అనిపిస్తుందండి. మాట్లాడే ఇంకా ఉన్నారు. ఐమవతి గారు వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. పాపకండి ఊపిరితిత్తుల దగ్గర నిమ్ము పట్టిందండి. జాండీస్ వచ్చేయండి. నెల 15 రోజులు పట్టండి. మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ అండి. చాలా బాధపడిందండి. హాస్పిటల్లో జాయిన్ చేసామండి. అలాగే మళ్ళీ మళ్ళీ కూడా తీసుకెళ్తే ఇంకా కొంచెం ఉన్నదమ్మా అని చెప్పారండి. ప్రార్థనలు చేయండి పాస్టర్ గారు. పాపకు మ్యారేజ్ 2 నెలలు అవుతుందండి. అప్పుడు బట్టి చాలా బాధపడుతుందండి పాప. చేద్దాం. ఈ కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్న వారు ఇంకా ఉన్నారా? ఇంకెవరు లేరా? మా పాప అమ్మా మా పాప ఉందండి, ప్రియాంక పేరు. కడుపు నొప్పితో బాధపడుతుందండి. ఏమన్నా డాక్టర్స్ ఏమన్నారు? మందులు వాడమన్నారండి. పడతేమో అంటే ఆపరేషన్ ఏం పడదు, మందులు వాడమంటున్నారు. తగ్గిపోద్ది అంటున్నారండి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా యేసయ్య ఘనమైన నామములో వందనాలు. నీ వాక్కు కొరకే నీకు స్తోత్రములు.
ఆ ప్రభా ఎవరుగా సరోజమ్మ గారిని మీ చేతులు కల్పిస్తూ ఉన్నా అనుకున్నటువంటి ప్రతి విధమైన బలహీనతను, ఆ నొప్పిని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, యాసిడిటీ ఏసునాములు విడిచిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ఏసునాములు విడుదల కలుగును గాక. మరి తాకి ముట్టి స్వస్థపరచండి ప్రభు. సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దాయిచేయమని ప్రార్థన చేస్తుంది. ఏసునాముల విడుదల, ఏసునాముల స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే మా ప్రభు గారి యొక్క కుమార్తె కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ బలమైన కార్యాన్ని జరిగించండి. ఏసు నామములో ప్రతి బలహీనత విడిచిపోవును గాక నాకు నటిస్తూ ఉన్నా. ఆ నిమ్ము విడిచిపోవును గాక, ఆ జాంటిస్ ప్రాబ్లమ్స్ ఏసు నామములో విడిచిపోవును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు జరిగించండి ప్రభు. నీ బలమైన శక్తి చేత నింపండి. నీ గాయపడిన హస్తము చేత తాకండి ప్రభు. కుమార్తె పట్ల నీ చిత్తాన్ని మీరు నెరవేర్చుకోనండి తండ్రి. నీకే స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే మా ప్రభా సంధ్యమ్మ గారి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతి బలహీనత యేసునామములో విడిచిపోవును గాక, ఆ కడుపు నొప్పి యేసునామములో విడిచిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ గాయపడిన హస్తము చేత తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మా ప్రభానైనా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి, మా ప్రభా కడుపు నొప్పి నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ద స్పిరిట్ ఆఫ్ స్టమక్ పెయిన్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బలమైన కార్యాన్ని జరిగించండి. ఇక్కడ మా ప్రభా ఆయన నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులతో బాధపడుచున్న వారు ఉన్నారు. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, గాయపడస్తం చేత తాకండి. మా ప్రభా నాయన ఇదే మహిమ పొందుకున్నామని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బలహీనత యేసు నామములో విడిచిపోవును గాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. మా ప్రభా మీ గాయపడిన హస్తము చేత తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ తండ్రి ఈ సీజనల్ మా ప్రభా ఈ యొక్క ఆ టైంలో వచ్చినటువంటి జ్వరాలు, జలుబులు, మా ప్రభా బలహీనతల నుంచి మీరు విడుదల దాయించమని ప్రార్థన చేస్తాం. బిడ్డలందరూ చుట్టూ కంచెను వేయమని ప్రార్థన. I covered each and every person in their families with the precious blood of Jesus, that nothing can touch them that belongs to you, my master. మా ప్రభావందరి చుట్టూ కంచెను వేస్తూ ఉన్నాను. నీ కాపుదలను అనుగ్రహించండి, మరి దీవించండి, నీ కృపలో భద్రపరచుకోండి. పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదముల చేత నింపి నడిపించి మహిమ పొందుకున్నామని ఈ చిత్తమని రాకడ ఆలస్యమైతే మరి యొక్క పర్యాయం మేమందరము కలుసుకుని పర్యాంతము నీ కృపాక్షేమములు మా వెంట వచ్చి నడిపించి మహిమ పొందుకున్నామని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇక్కడ కూడిన మనకును ఈ లోకుల సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. 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 పాస్టర్ గారు. మా